సహోదరి వర క్రాంతి వచ్చి మనందరూ కూడా ప్రార్థనలు నడిపించి పిదప మనందరూ కూడా వచ్చి వాక్యం విందాము. వర వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థించుకుందాము. చదువుకుని నుంచి ప్రభు గత వారమాల దేవ నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకే స్తోత్రములు దేవ. నాయనా ఈ రోజు చూడని వాళ్ళు ఎంతో మంది దేవా, మరణించిన వాళ్ళకంటే మేమేం గొప్ప వాళ్ళం కాదు దేవా. అయినప్పటికీ ఇంకా మమ్మల్ని భూమి మీద సజీవుల రెక్కల కింద ఉంచినందుకు నీకే స్తోత్రములు దేవా. అయినా మా పదవులతో స్తుతించడం కాకుండా దేవా నీ ప్రేమతో దేవా ఆత్మీయంగా దేవా నేను స్తుతించి దేవా మా హృదయంలో నేను భద్రపరుచుకునే విధానం బట్టి సహాయం దయచేయండి దేవా. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సంఘంలో ఏం లోటు ఉన్నది తీర్చండి దేవా. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డను దేవా ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా దేవా అయినా నీకు రెక్కల కింద భద్రపరిచి దేవా వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో దేవా ప్రతి అవసరతను నీవే తీర్చండి దేవా. ఎన్ని సమస్యలు వచ్చినా దేవా నీ వాక్యంతో ఎదుర్కొనే శక్తిని ప్రతి ఒక్క బిడ్డకి దేవా దయచేయండి దేవా. నైనా వాళ్ళ ఉద్యోగాల్లో దేవా వాళ్ళ పనిపాటల్లో దేవా ఈ వారమల్లో దేవా ఎటువంటి ఆటంకం లేకుండా దేవా నీ ముందుండి మమ్మల్ని నడిపిస్తావని ఈ చిన్న వాక్యం ఈ చిన్న ప్రార్థన పల్లవ రాజ్యం చేర్చుకుంటావని అట్లా నేస్తున్నాం బ్రహ్మాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందామండి.